ఏంటి సార్ ఇటువైపు వచ్చారు? నిన్ను చూడ్డానికే వచ్చాను అలెక్స్. పనేంటి సార్? నీ కొడుకును ఒకసారి అప్పచెప్పాలి. కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మీ కస్టడీలోనే కదా సార్ ఉన్నాడు? లేదే, మీరు పంపించిన అడ్వకేట్తో వదిలేశానే. అయ్యో, నేనెవరిని పంపించలేదే. మరైతే వాడెక్కడా? సార్, మా అబ్బాయి ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. మీ అబ్బాయిని కాపాడటంతో పాటు మా అబ్బాయిని కూడా కాపాడాలి సార్. మా అబ్బాయి ఎక్కడ? వాడిప్పుడు రాడు. తిరిగి వెళ్ళడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిన్నాయి. అందుకని అప్పులన్నీ తీర్చేసే వెళ్తా. సొంత తమ్ముళ్లాగా నన్ను పక్కనే పెట్టుకున్న వ్యక్తి అబ్దుల్ భాయ్. అటువంటి మంచి వ్యక్తికి నువ్వు ఇచ్చింది తిరిగి ఇవ్వాలి కదరా. నాకు చేసిందంతా క్షమించేస్తా, కానీ నా కొడుకుతో నువ్వు చేయించిన దానికి క్షమించేస్తే నా భార్య శాంతి. ఇది తీసుకో, తర్వాత నడవడానికి ఉపయోగపడుతుంది. వీడిని తీసుకెళ్లి బండి ఎక్కించండి. లేరా, వీడిని జీపులో ఎక్కించండి. అలెక్స్, నాకు హంతకుడు దొరికాడు. కేటీకే జంక్షన్ ఏటీఎం మర్డర్ కేసు నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు. సీసీటీవీ దృశ్యాల సహాయంతోనే అతన్ని అరెస్ట్ చేశారు. నేరస్తుడిని రేపు కోర్టులో హాజరు చేస్తానని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఏ విజయన్ తెలియజేశారు. నేరస్తుడు పేరు, మిగతా వివరాలని ప్రస్తుతం బయటపట్టలేవని కూడా చెప్పారు. క్రైమ్ నంబర్ 1016/2017 కొట్టాయం జంక్షన్ క్రైమ్. అలెక్స్ సన్ ఆఫ్ ఫిలిపోన్స్. Your Honor, accused produced. Remand application file. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకునేటప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏమన్నా కొట్టారా? లేదు. మీరు ఇంకేమైనా చెప్పాలా? ఈ హత్య నేను చేయలేదు, నాకేమీ తెలియదు. Your Honor, the accused may be remanded to the judicial custody. అబ్దుబాయ్, అది చేసింది నాన్న కాదు, చేసింది నేను. నాన్న అసలు ఏ తప్పు చేయలేదు. చెయ్యని నేరానికి మీ నాన్న ఇంతకు ముందు కూడా జైలుకెళ్ళాడురా. మీ అమ్మని మీ నాన్న చంపలేదురా. మరి మీ అమ్మకి ఫిట్స్ వచ్చి బావిలో పడిపోయింది. మీ నాన్న కాపాడలేకపోయాడు. ఆ రోజు వర్గీస్ అబద్ధం చెప్పడం వల్లే మీ నాన్న నేరస్తుడయ్యాడు. అబ్దుబాయ్, మా నాన్నని ఎలాగైనా. The accused is remanded to judicial custody to 14 days. నేరస్తుడికి 14 రోజులు రిమాండ్.
సార్ 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 మీరు నేరస్తుల్ని ఎలా పట్టుకోగలిగారు? సార్ చెప్పండి సార్ ఏం జరిగింది సార్? సార్ సార్, చేయని నేరం నా మీద వేసుకుని 8 ఏళ్లుగా జైల్లోనే గడుపుతున్నాను. నాకు దాంట్లో బాధ ఏమీ లేదు సార్. ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అంజలిని నేనే గట్టిగా కొట్టాను. అదీ కాకుండా మూర్ఛవ్యాధి ఉన్న తను బావిలో పడేసరికి తను నేను కాపాడుకోలేకపోయాను. కానీ అవేవి నేను కోర్టులో చెప్పలేదు సార్. ఎందుకంటే నేను ఆ రోజు చేసింది ఒక మహాపాపంగా నా మనసులోనే ఉండిపోయింది సార్. తను లేని జీవితాన్ని కూడా నేను ఆశించలేదు సార్. కానీ మా అబ్బాయి గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ బయటికి రావాలనిపిస్తుంది సార్. అందుకని మా అబ్బాయిని మీరే ఎలాగైనా కాపాడాలి సార్. నా కొడుకు నాకే తెలియకుండా నేనెప్పుడు బయటికి రాలేని ఒక పెద్ద నేరంలో ఇరుక్కుంటాడేమని నేను భయం వేసింది సార్. నేను వాడిని కాపాడి వాడికి మంచి జీవితాన్ని అందించాలి సార్. నాకున్నది వాడొక్కడే సార్. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడి మీరు ఖచ్చితంగా కాపాడాలి. కాదని చెప్పకండి సార్. లేదంటే మీ అబ్బాయిని నేను నేరస్తుని చేస్తాను. నా కొడుకుని మీరు నేరస్తుని చేస్తే మీ కొడుకుని నేను నేరస్తుని చేస్తాను. మీకు ఇష్టం ఉంటేనే చెయ్యండి. కానీ మా అబ్బాయికి నేను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. మా అబ్బాయి నాకెవరో తెలియదు, వాడిని ఇంతవరకు చూడలేదు. మీకు కావాల్సింది ఒక నేరస్తుడే అయితే నేను వస్తాను సార్. నేను ఆ నేరాన్ని మోస్తాను సార్. నేనే హంతకుని చెప్తాను, మీ ముందు మాత్రమే. కానీ మా అబ్బాయి నన్ను అర్థం చేసుకున్నాడంటే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడు. మా అబ్బాయిని మీరు కాపాడితే నేనేమి చేయను సార్. నేను కోర్టులో ఒప్పుకుంటాను. మిగతాదంతా మీరే చూసుకోవాలి. అలెక్స్, మాకు ఇప్పుడిప్పుడే నిజం తెలిసింది. మమ్మల్ని క్షమించు. పిల్లాడికి ఇకపై ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాం. మావయ్య, 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 నాన్న, 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 నన్ను క్షమించండి నాన్న. చేజారిపోయిందనుకున్న మా అబ్బాయి జీవితాన్ని తనకి తిరిగి ఇచ్చేసి వస్తున్నాను. ఇక ఎంతకాలమని నాకు తెలియదు. కానీ ఒకటైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు నా కోసం ఎదురు చూసే నా కొడుకున్నాడు. నాకు తోడుగా నా అంజలి జ్ఞాపకాలు. మరలా మరో పరుల కోసం ఎదురు చూస్తూ